చిన్నప్పటి నుంచి నాకు ఒక టాలెంట్ ఉందిరా. ఆ టాలెంట్ ఏంటంటే నేను తలుచుకుంటూ ఇప్పటికిప్పుడు ఏదని చేయగలను. ఒక్కసారి తలుచుకోరా మామ, 2 లక్షలు అప్పుండ్రా, ఇట్లా తీరిపోతాయి నువ్వు తలుచుకుంటే. ఆ టాలెంట్ నిరూపించాలంటే దానికి ఒక టైం, దానికి ఒక సందర్భం, దానికి ఒక డెడికేషన్ కావాలి. అవునా, అయితే ఇట్లా పంచాంగం పరిచి గవ్వలేసి అప్పుడు తలుచుకుంటావా? దానికి కూడా టైం కావాలి. అరే చిన్నప్పుడు మా నాన్న ఏమని పిలిచేవాడు తెలుసా? నాకు తెలుసురా, ఖచ్చితంగా నేను ఎద్దవ్వా అనేటోడు రా. మంచిగా కొడుకా అని పిలిచేవాడు. ఓ అవునా. అరే మా నాన్న ఏమని పిలిచేవాడు తెలుసా? ఏమని పిలిచేవాడు రా? బాబు అనేటోడు. మోహన్ బాబా కాదు, మహేష్ బాబు. ఏంటి మమ్మీ ఎవడీడు? అరే శిశింద్రి, ఇదంతా కాదురా, మనం ఒక మంచి పని చేయాలరా. మంచి పని? దొంగతనం చేద్దామా? దొంగతనమా? అప్పుడు తీసుకోపోతారు, నువ్వు ఎట్లా డిగ్రీ చదవలేగా, వాళ్ళు ఇస్తారు మంచి డిగ్రీ. కావాలా? మంచి పని అంటే మనం 10 మంది మన దిక్కు ఇట్లా చూడాలి. మనం ఏ పని చేసినా 10 మంది. ఒరే ఇటు వెళ్ళి బిచ్చం ఎత్తుకుందాం ప్రతి ఒక్కరి దగ్గర. 10 మంది ఏంటి, ప్రతి ఒక్కడు మనల్ని చూస్తాడు. అది కాదు, అరే మనం ఏదైనా పని చేసినాం అనుకో, ఆ పనితోటి మంచి పేరు రావాలరా మనకు. మంచి పేరు రావాలి. ఒరే మంచి పని చేయడానికి పని ఎందుకురా? పని చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నువ్వు అన్నా అనుకో, నీ పేరు ఉంది నరేష్, మంచి నరేష్. నా పేరు అనుకో మంచి శశిని అని చెప్పుకుంటే అయిపోద్ది కదా. అదే నీయాసండు వెనుకకు పని పక్కన పెట్టి కోళ్ళ కొట్ట పోయిందంట. ఏ కోళ్ళు? గిన్నె మన తింటారు కదా, ఆ కోళ్ళ కొట్ట పోయిందంట. వెళ్దాం, దొరికేవరా నువ్వు? అన్నా ఒక్కటి గుర్తు పెట్టుకో. 1 2 3 4 చాలా అంకెలు గుర్తున్నాయి రా, చిన్న ఉన్నప్పుడే చదువుకున్నా. అది కాదన్నా అన్న, మనం ఏ పని చేసినా స్ట్రైట్ గా కరెక్ట్ గా ఉండాలన్న. ఎప్పుడన్నా అది గుర్తుపెట్టు. ముందు పక్క జర్రా, ఏదైనా వచ్చి గుద్దింది అనుకో స్ట్రైట్ కి వెళ్తావు. కాదు పైకి. అసలు మనం ఎందుకన్నా బయటకు వచ్చాం? స్వచ్ఛమైన గాలి కోసం. అదేదో మన మేడ మీద దొరుకుద్దిగా. మేడ ఎంత ఉంటది? ఇంతే ఉంటది, అంటే ఇంతే గాలి వస్తుంది. అదే రోడ్డు పెద్ద ఉంటది, విశాలంగా ఉంటది, అంటే చాలా గాలి వస్తుంది. అన్నా ఇంకెలా నడుచుకుంటూ వెళ్ళాం అనుకో, ఎక్కడికో వెళ్ళిపోతాం. పక్కనే టిఫిన్ హోటల్ ఉంది, వెళ్ళి టిఫిన్ తిందా. నాకు లెగ్స్ అయిపోతుంది అసలు. అన్నా ప్లేట్ ఎంత ఉంటుంది అన్నా? అంటే స్వీట్ షాప్ ఉంటాడు కదా, వాడు అమ్ముతాడు తయారు చేసి, వాడిని అడుగుదాం. చెప్తా.